ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది. కీలక సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గానికి సంబంధించి ప్రతినిధులు వరుసగా భేటీ అవ్వడం ఒక సంచలనం రేకెత్తిస్తుంది. ఇది ఏ పార్టీకి ప్రభావం తీసుకొస్తుంది అనేది ఒకటి. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా కాపులు ఉంటారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాపులు ఏకంగా 75 సీట్లలో పూర్తి స్థాయిలో ప్రభావం చూపించే సత్తా కలిగి ఉన్నవాళ్ళు. ఏపీలో ప్రధానంగా ప్రభుత్వం ఎవరైనా ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా 88 సీట్లు అయితే అవసరం. ఈ మ్యాజిక్ నెంబర్కి సరిపడా ప్రభావితం చేసే పొజిషన్లు అయితే కాపు సామాజిక వర్గం ఉంది అనేది, దాంతోపాటు సామాజికంగా కూడా తమ ఆకాంక్షలు తీరడం లేదు అనే ఆవేదన కూడా వాళ్ళల్లో ఉంది. సో ఏపీలో టీడీపీ కూటమికి 2024 ఎన్నికల్లో కాపులు 100% జైకొట్టారు. పవన్ కళ్యాణ్ తరపున అండగా నిలబడ్డారు కూటమికి అనేది. కాకపోతే ఇప్పుడు వాళ్ళల్లో కాస్తంత అసంతృప్తి అయితే మొదలయ్యింది. అందుకే అసంతృప్తి మెల్లమెల్లగా జిల్లాల వారీగా పెరిగి కాపులంతా ఆత్మీయ సమ్మేళనాలు కూడా చేస్తున్నారు. వరుసగా భేటీలు కూడా అవుతున్నారు. మొన్న తాజాగా రాజమండ్రిలో మొదలైంది ఈ ఆత్మీయ సమ్మేళనం. రాజమండ్రి నుంచి మొదలయ్యి మొత్తం ఇప్పుడు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో కూడా భేటీ అవుతున్నారట. వరుసగా భేటీ అయ్యి దీని మీద చర్చిస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి వచ్చే ఎన్నికలకి. అంటే మొన్న అందరూ కలిసి మోకమ్మడిగా జనసేనకి సపోర్ట్ చేశారు. ఈసారికి సపోర్ట్ చేస్తారా, కొంత భాగం చీలు బయటకు వస్తారా అనేది ఈ ఆత్మీయ సమ్మేళనాల వెనక అంతరార్థం.